ఆలోచనలోనే భాగమైంది. ఆలోచనకు అతీతమైన దాన్ని ఒకసారి చూడు. ఆలోచనకు అతీతమైన దాన్ని ఎలా చూడాలి అంటే ఏమీ లేదు, ఒక అనుభూతి, ఒక కోరికని పక్కన పెట్టి చూడు, నీకే అర్థమైంది. ఆలోచనకు పరిష్కారం కాదు, కానీ ఆలోచన పరిష్కరించలేనిది అవగాహన ఏం చేస్తుంది అంటే ఆలోచన పరిధిలోంచి, ఆలోచన వలయంలోంచి, ఆ వలలోంచి బయటికి తీసుకొచ్చేది అవగాహన. అర్థం కావాలి, వారి బోధ సరిగ్గా వెళ్ళాలి, అపార్థం చేసుకోవటం కాదు. లోపలికి చూడకుండా బయట పైపోయిన పుస్తకాన్ని అర్థం చేసుకోవటం కరెక్ట్. థంబ్నెయిల్ జడ్జిమెంట్ పనికి రాదు. స్వామి నమస్తే. నమస్తే. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి మన జీవితాల్లో వైరుధ్యం అనే చాప్టర్. ఆయన ఒక పేరు పొందిన రాజకీయ నాయకుడు వచ్చాడు. ఆయన ధారాళంగా మాట్లాడతారు. ఆయన చాలా సక్రమమైన పద్ధతిలో ఉంటారు, ఆయన అక్రమమైన పద్ధతిలోకి ఎప్పుడు వెళ్ళరు. ఆయన బాగా ధారాళంగా మాట్లాడటమే ఒక దురదృష్టం అని అన్నారు. గదిలో చాలా అసహనంగా కూర్చున్నారు. ఎందుకంటే ఆయన రాజకీయవేత్త, ఆయనకు దూరంగా ఉన్నాడు, ఆయన మనిషిగా ఇక్కడ ఉన్నాడు. అందుకని అది కొద్దిగా అసహనంగా ఉంది ఆయనకి. ఎప్పుడు లేనిది అట్లా ఒక మనిషిగా కూర్చోవడం అనేది ఆయనకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అట్లానే ఆ మన కళ్ళలో నుంచి తను తాను తెలుసుకోవడం ఇప్పుడు ఆయన ఉద్దేశం. అందుకని ఆయన వచ్చాడు. ఆయనకి ఒక దృఢ విశ్వాసం అవన్నీ పోయి తెలుసుకోవాలనే ఒక ఆదుర్ద యోచన, ఆత్మవిచారణ కోసం వచ్చి కూర్చున్నాడని చెప్పారు స్వామి. వారు అడుగుతున్నారు స్వామి ఒకే ప్రశ్న, మన జీవితంలో వైరుధ్యం ఎందుకు ఉంటుంది? ఇది వారి ప్రశ్న. కృష్ణమూర్తి గారు చెప్తున్నారు స్వామి, మనం శాంతి, అహింస అనే ఆదర్శాల గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ యుద్ధానికి పునాదులు వేస్తూ ఉంటాం. మనం యథార్థవాదులుగా ఉండాలి, కానీ స్వాప్నికులుగా ఉండకూడదు. మనకి శాంతి కావాలి, అయినా దైనందిన కార్యక్రమాలు మాత్రం యుద్ధానికే దారి తీసే విధంగా ఉంటాయి. మనకి కాంతి కావాలి, కానీ మనమే కిటికీ మూసేస్తాం. మనం ఆలోచన విధానమే వైరుధ్యం. అది కావాలి వద్దు అని ఉంటుంది ఎప్పుడు. ఆ వైరుధ్యం మన ప్రకృతి సిద్ధమే కావచ్చు. అందువల్ల దాన్ని ఐక్యం చేసి మొత్తం ఒకేలా చేయడానికి ప్రయత్నించడం వృధా అనిపిస్తుంది. ప్రేమ, ద్వేషం ఎప్పుడూ ఒకే చోట ఉన్నట్లు తోస్తుంది. ఈ వైరుధ్యం అనివార్యమా? దాన్ని తప్పించుకోవడానికి వీలవుతుందా? మనం ఒక నిశ్చితమైన లక్ష్యం, ఆదర్శం పెట్టుకుని దాని నుండి వైరుధ్యాన్ని మనమే సృష్టించుకుంటాము అని చెప్తున్నారు స్వామి. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. సద్గురుదేవులకి పాదాలకి ప్రణమిల్లుతూ, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాదాలకి ప్రణమిల్లుతూ వారి బోధని మనం అర్థం చేసుకుంటూ విచారణ చేద్దాం. విషయం చాలా ముఖ్యమైందే. ఎవరో రాజకీయ నాయకుడు వచ్చారు, వారి దగ్గర వారి ఆందోళన, సంఘర్షణ, వైరుధ్యం ఇవి పోగొట్టుకోవాలి, శాంతి సంపాదించాలని. అయితే వారు అక్కడ కొద్దిసేపు వారి దగ్గర నిరీక్షించాల్సి వచ్చింది. ఆ నిరీక్షణ జనరల్గా ఏమిటంటే మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం మనసు, నాకు పొద్దున్న మనసుకు అనిపించిన మాట చెబుతాను ఇవాళ, దీనికి సందర్భంగా ఉంది కాబట్టి. మనందరం కూడా ఊహేమయ్య అని అడుగుతాం, నేనెవరు అని అడుగుతున్నాం. మరి ఇదంతా అదే. సంఘర్షణ పోగొట్టుకోవాలన్నా, శాంతి రావాలన్నా, నేనెవరో తెలియాలన్నా అన్నీ మా ప్రశ్నలుగా కనపడుతున్నాయి. కానీ ఒక కొండకి అనేక దారుల్లాగా గమ్యం ఒకటేలాగా ఉంది అంతే, అంతకంటే ఏం లేదు. సరే కానివ్వండి. ఈ యామై అనేది నాకేమనిపిస్తుందంటే WHO హూ కదా, HOW హౌ అయితే బాగుంటుంది అని అనుకుంటూ హూ యామై బదులు హౌ యామై అండి, హౌ ఐయామ్ అన్నది చూస్తే బాగుంటుంది. హూ యామై కంటే కూడా హౌ యామై అనో హౌ ఐయామ్ అనో, ఆ హౌ ఐయామ్ చూస్తే నేను ఎలా అయ్యాను, నేను ఎలా అయ్యాను, నేనుగా ఎందుకు అయ్యాను, నేనుగా ఎందుకున్నా, అంతే చూడాలి. అది ఇప్పుడు దీనికి ఏంటంటే నా ఒక చిన్న మాట చెబుతాను నేను. అసలు 190 పరిష్కారాలు ఉంటాయి, లేదా సమస్యలు ఉంటాయి.
ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు ఇట్లా శాంతి, నేనెవరో నాకు తెలియాలి, నా స్వరూపం నాకు తెలియాలి, నాకు జ్ఞానం రావాలి, నా జ్ఞానం, ఇవన్నీ ఉన్న మన మనసును వేధిస్తున్న అనేక సమస్యల్లో ఇది కూడా ఒక సమస్యగానే ఉంది. సరే, దీనికి పరిష్కారం ఉందా అని అంటే తప్పనిసరిగా పరిష్కారం కాదు అది. పరిష్కారము అంటే అర్థం ఏంటి అంటే సమస్య పోయి నేను మిగలటము పరిష్కారం అంటే అదే. సమస్య పోయి శాంతి మిగలటం అది కూడా సమస్య అవుతుంది చూడకపోతే. సమస్య పోయి శాంతి మిగిలితే శాంతిని అనుభవించి మళ్ళీ ఆ శాంతి కోసం, ఆ సంతోషం కోసం, ఆనందం కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం. మళ్ళీ అది అందుకని ఇంకో తమాషా ఏమిటి, ఒక్కటి మనం మర్చిపోయాం చూడటం. మనకున్న అనేక సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నాం, బాగుంది. కానీ దొరికిన పరిష్కారం కూడా కాలంలో కదిలి వెళ్ళిపోతుందన్న సత్యాన్ని చూడాలి మనం. ఆ పరిష్కారం కూడా నిలబడి ఉండట్లేదు అన్న, పరిష్కారానికి శాశ్వతత్వం ఏం లేదు, ఒక శాశ్వతమైన పరిష్కారము లేదు. శాశ్వతమైన పరిష్కారం కానీ పరిష్కారానికి శాశ్వతత్వం కానీ లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పే మాట ఒక బాగా గమనించాల్సింది సాధకుడుగా నిశితంగా. ఒక్క ప్రశ్న అండి, ఎరుక, ఆలోచన, దేహము, మూడు ఒక్కసారి వచ్చి ఒక్కసారి పోతున్నాయి. అయితే ఒకసారి వచ్చి చాలాసేపుగా ఉన్నట్టుగా కనపడుతున్నాయి. నిజంగా వాటికి ఎంత వాస్తవికత ఉంది, అవి ఎందుకు, ఎలా, ఎప్పుడు ఏర్పడుతున్నాయి అన్న విషయాన్ని మనం చూస్తే ధ్యానానికి ఒక అది పరిష్కారం లేదు కదా. ధ్యానానికి మార్గం కూడా కాదు అది, ధ్యానానికి విధానము కాదు. ధ్యానానికి ఒక అర్థం ఉంటుంది, ఒక సార్థకత ఉంటుంది. అంటే ఈ ప్రయత్నానికి సార్థకత అది. తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఏం చెబుతున్నా నేను, ఏం చెప్పా? ఎరుక, ఆలోచన, దేహం. అంటే నేను అంటాం కదా, నేననేది అదే కదా. ఈ మూడు ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి, ఒకసారి అదృశ్యం. తర్వాత ఎరుక, ఆలోచన, దేహం. అయితే మధ్యలో ఏముంది చెప్పండి? ఎరుకకి దేహానికి మధ్య ఉంది ఆలోచన. నిజంగా ఈ ఎరుక, ఆ దేహము మరేదో కాదు, ఆలోచనలో భాగం. కాబట్టి మనం ఆలోచనని చూడాలి. అర్థమవుతుంది? ఆలోచనని మనం చూడాలి, అక్కడే సమస్తము నిలబడి ఉంది. కానీ ముందుగా మనం ప్రాథమికంగా, సరే ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో మనం డ్రెస్ వేసుకుంటాం, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క ఆహారం తీసుకుంటాం ఆరోగ్యం కోసం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక దేన్నో ఆశ్రయించి ఒక అనుభూతి కోసం ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దాన్ని ఆశ్రయించి ఉంది. అట్లా ఇలా మారుతుంది, బాగానే ఉంది. కానీ దేన్నో దాన్ని పట్టుకొని ఉంటున్నాం. కానీ ఈ దేశము, ఈ సంస్కృతి, ఇది అహంకారం కాదు, లేదా ఆరాధించటం కూడా కాదు. దాంట్లో ఏదో ఉంది, ఏముందో కూడా చూడాలి. ఒట్టిగా ఇది ఇందులో ఏముంది, అందులో ఏముంది అనే ప్రశ్న తిరస్కారం కాదు. అట్లానే అవునంటాం కాదంటాం కూడా కాదు. ఒక విషయాన్ని అవునని అంగీకరించను అక్కర్లేదు. ఒక స్పష్టత తప్పేం కాదు కదా. ఆ అన్నం తింటే కడుపు నిండుతుంది అన్న విషయం అవునంటాం ఏముంది, కాదంటాం ఏముంది. జీవన శైలి అట్లానే ఈ దేశానికి, ఈ భారతదేశంలో ఒక సంస్కృతి, ఒక సంప్రదాయము మూఢంగా నమ్మటం కాదు, ఉట్టిగా చాదస్తంగా దాన్ని అనుసరించి వెళ్ళటము కూడా కాదు. అందులో ఏముంది అసలు? నాకు, నా సంస్కృతికి, నా సంప్రదాయానికి ఉన్న సంబంధం ఏమిటి అసలు ప్రశ్నించొద్దా? ఒక ఆలోచనే సంప్రదాయమా? ఆలోచనే సంస్కృత? ఆలోచన అంటే ఏమిటి? అవును కాదే కదా. ఆలోచన అంటే అవును కాదు. ఇకపోతే అనుభవం, ఆనందం, అనుభూతి, అనుభవం, అనుభూతి. అనుభూతి అంటే మళ్ళీ ఏమిటి? మేము అప్పటికే ఒక జ్ఞాపకంగా, అనుభవంగా మారి ఏదో ఒక స్పర్శ మనసులో ఉన్నది, దాన్ని మనసు మళ్ళీ కావాలని కోరుకోవటం. అది నేనేమంటున్నాను, అదే కోరిక, ఆలోచన అని బాగా చూసేటట్టయితే ఒక్కొక్క చోట ఒకదాన్ని ఆలోచన అంటాం, ఒకదాన్ని ఇంకో చోట కోరిక అంటాం. ఇదంతా కాకుండా ఆలోచన, కోరిక అనే పేర్లు కాకుండా కేవలం అనుభూతి అంటే ఏమి,
ఇది అర్థం చేసుకోవాలి. అనుభూతి ఎక్కడ దాగి ఉంది, ఎక్కడ పుడుతుంది. అట్లానే ఈ ఎరుక, ఈ ఆలోచన, ఈ దేహము, ఈ మూడు కాకే ఉన్నాయా? ఎరుక, ఆలోచన, దేహం, మూడు ఉన్నాయిగా. సరే, మనకి తెలిసిందల్లా ఎరుక కాదు, ఆలోచనే. ఇప్పుడు నేనెవరో నాకు తెలియపోయినా పర్లేదు, నాకు జ్ఞానం లేకపోయినా పర్లేదు. అసలు నేను ఎందుకు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అది అట్లా పెట్టండి. కారణం ఏంటో చూడాలి కదా. ఇప్పుడు నాకు తెలిసిందల్లా ఆలోచన, నా దేహమే. ఈ రెండు వచ్చాకనే మిగిలినవి ఏది ప్రపంచం అనండి, దైవం అనండి, ఇంకా మరి ఏదన్నానండి. ఈ రెండు వచ్చాక, ఆలోచన ప్లస్ దేహం వచ్చాక ఇవన్నీ ఉన్నాయి. ఆలోచన లేని దేహం కానీ, దేహం లేని ఆలోచన కానీ ఉండే అవకాశం లేదనే మరి మీరేమంటారు? అందుకని ఎరుక అది పక్కన పెడితే ఆలోచన, దేహం రెండు ఉన్నాయి. ఆలోచన ఎప్పుడు మొదలైంది? ఆలోచన, దేహం ఒక్కసారి వస్తున్నాయా, విడివిడిగా వస్తున్నాయా, ఒకేసారి పుడుతున్నాయా? ఒకే పరి, వాటి జన్మకి ఒకే పర్యా, వాటి ఉనికి ఒకే పర్యా, తదుపర్యా? చూడండి, ఒకే పరి. ఆ ఒకే పరి ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఇది చూడండి. ఇక్కడ దీన్ని అట్లా సూటిగా చూడాలి. దేన్ని చూడాలి ఇప్పుడు? ఎప్పుడు, ఎందుకు, ఎలా అని అన్నానే అనగానే ఇదేంటి ప్రశ్న కాదు, అది ఆలోచన అని చూడాలి. ప్రతిదీ మీరు ఆలోచన కిందనే చూడాలి. కానీ ఆలోచనని పక్కన పెట్టిది ఒక విధానం అని అనుకున్నాము అంటే మళ్ళీ మనం ఆలోచనలోనే కూరుకుపోతున్నాం. బుడుగులాగా మనం బయటపడాలని ప్రయత్నం చేస్తున్నా కొద్దీ ఇరుక్కుపోతుంటాం. ఇది ఆలోచన యొక్క ఒకానొక అద్భుతమైన మాయ, దాని లక్షణం. అది అర్థమవుతుందని చెప్పేది ఇక్కడ. కాబట్టి అన్ని విషయాలకి ఎవరన్నా సాధకులు కానీ, నాకు సత్యం కావాలని కానీ, ఏదో నాకు శాంతి కావాలి, మీరు ఏ పేరైనా పెట్టండి, అది కావాలి అని అంటే మాత్రం తప్పనిసరిగా విధిగా ఒకే ఒక్క అవకాశం మనకున్నది. పరిష్కరించలేని ఆలోచన పరిష్కరించట్లేదు. ఆలోచనకు పరిష్కారం కాదు. కానీ ఆలోచన పరిష్కరించలేనిది అవగాహన ఏం చేస్తుంది అంటే ఆలోచన పరిధిలోంచి, ఆలోచన వలయంలోంచి, ఆ వలలోంచి బయటికి తీసుకొచ్చేది అవగాహన వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆలోచన అంతా కూడా రవి గారు అంతర్లీనంగా అనుభూతిని కోరుకునే ఒక మనసు ఉంటుంది. అనుభూతి కోరుకునే మనసే జీవనం కాదు. జీవనం అంటే పొద్దున్నే లేచాక పరస్పరం ఏదో కదిలి పనిచేసి ఏదో ఒక అనుభూతి పొంది ఇది జీవనం ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అనుభూతి కోరుతున్నాను నేను. ఆత్మానుభూతి అంటాం, ఆనందానుభూతి అంటాం, దైవానుభూతి అంటాం. ఇవన్నీ అనుభూతులే. సరే, అందుకనే మన తెలుగు కానీ, మన సంస్కృతి, మన భాష ఎంతో అందమైనవి, ఎంతో భావార్థం, దాని అర్థం పరమార్థం కలిగి ఉన్న మాటలు అవి, ఉట్టి మాటలు కాదు. ఆనందానుభూతి అంటే ఏమిటి? అనుభూతి. నువ్వు ఏ అనుభూతి అని పేరు పెట్టుకో, అనుభూతికి ఉన్న లక్షణాన్ని చూపు. ఈ అనుభూతి ఇది ఇది దైవానుభూతి, ఇది ఆత్మానుభూతి, ఇగో ఇది ఫలానా భౌతిక అనుభూతి. ఈ అనుభూతి అని నువ్వు విడగొట్టి చూడకు. అసలు అనుభూతిని సూటిగా చూడు. అనుభూతిని ఎలా సూటిగా చూడాలి? ఏమండి, అది ఏమన్నా విధానమా అంటే, అనుభూతి ఉన్నప్పుడు అనుభూతి ఎందుకు తెలుస్తుంది? కోరుకునేటప్పుడే అనుభూతి తెలుస్తుందా? అనుభూతి వ్యక్తమయ్యే లక్షణం ఉంది. ఒక్కసారి చూడండి, దయచేసి చూడండి. మీకు స్వీట్ గుర్తు రాగానే, జిలేబీ గుర్తు రాగానే, జిలేబీ యొక్క అనుభూతి, మీ ఆస్వాదం, మీ ఇష్టం అన్నీ ఒక్కసారి వస్తున్నాయి తప్పితే అనుభూతి మీకు అదే ఉంటే మీరు ఇంకేది చేయలేరు. అప్పుడు అది జడమే, అది మృతమే కాదా? నేను అర్థం చేసుకోండి దయచేసి. కోరుకున్నప్పుడే దానికి అనుభూతి దానంతటిగా. అనుభూతిలో ఏముంది అంటే తప్పనిసరిగా అనుభూతి అనేది ఒక ఆలోచన, ఒక కోరిక ఏదైనా వస్తే తప్పితే దానికంటూ ఒక ఉనికి లేదు అసలు. అనుభూతి ఏముంది? అనుభూతి అంటేనే కోరిక అంతర్లీనంగా ఉంది, ఒక ఆలోచన. సరే, అనుభూతి అంటే కోరికే కాదు, ఆలోచన కూడా ఉంది. ఆలోచన అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు మీకు జిలేబీ గుర్తొచ్చింది, దాని టేస్టు, దాని రూపము, దాని మీద ఉండే మీకు ఇష్టము, ఇవన్నీ కదిలి వస్తే దాని వైపు మీరు కదులుతుంది మనసు, మీ శరీరం దాని వైపు కదులుతాయి, లేకపోతే కదలవు కదా. అంటే దీని అర్థం ఏంటి? ఆలోచనకు పుట్టుక ఎక్కడుంది? అనుభూతి కావాలి. అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే కోరిక అంటే ఏమిటో చూడండి ఒకసారి. కోరిక అంటే ఏమిటి? అనుభూతి కోసం. ఇంకా తేలిగ్గా చూసుకుంటే జ్ఞాపకము, ఆలోచన జ్ఞాపకం వేరే ఒకటేనా? అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలువబడ్డ జ్ఞాపకం అనే ప్రక్రియ ఈ సమస్తాన్ని సృష్టిస్తుంది రవి గారు. నేనేమంటున్నానంటే మీ లోపల మీరు ఏదైనా సాధన చేసేటప్పుడు ఒకసారి లోపల అనుభూతికి అక్కడ ఉందా, స్థానం ఉందా, అనుభూతిని కోరుతుందా లేదా చూడండి. కోరుకోవద్దా అని నేను అంటల్లా, చెయ్యొద్దు అని నేను అంటల్లా, అది కాదు నా విషయం. నేను చెప్పేది ఏమిటంటే తేలిగ్గా మనందరం తొందరగా కూడా కాదు, ఇది మళ్ళీ ఆలోచనలో ఉంచి పుట్టింది. అది చూడండి ఒకసారి, అందులో ఏముందో చూడండి. తర్వాత ఏమిటి అన్నది మీరు నిర్ణయించేది, నేను నిర్ణయించేది కాదు. అక్కడ ఏముందో దయచేసి ఒకసారి ఉందా, కోరిక ఉందా. ఇక్కడ అప్పుడు ఏం చేయాలంటే సాధకుడు మన నిద్ర, గాఢ నిద్రలో, సుషుప్తిలో నిద్రలో ఆలోచన ఉందా మనకి? లేదుగా. ఏ ఆలోచన లేదా? ఏ ఆలోచన కూడా లేదా? అంటే ఆలోచనే లేదు, అది దాని పేరు ఏం పేరు? అట్లానే ఏ అనుభూతి కానీ ఒక చిన్న కోరిక కానీ లేకపోతే, ఆలోచన లేకపోతే నిద్ర ఎట్లయితే అనుభవంలోకి వస్తుందో, ఒక క్షణమైన కోరిక లేకపోతే ఏమొస్తుందో మీకే తెలుస్తుంది. అది ఎవరిని చెప్పేది కాదు. చూడండి ఒకసారి, ఉందా లేదా ముందు చూడండి. ఉన్నదా లేదా చూసినప్పుడు ఏమవుతుంది? అది ఎట్లా అడ్డొస్తుంది, నిన్ను నీ నుంచి దూరం చేసింది, నీ నుంచి దూరం చేయటం, నీ నుంచి నిన్ను ఇతరం చిత్రం ఏంటో తెలుసా రవి గారు? మీ నుంచి నేను ఇతరం అయితే మంచిదే, నేను ఈ ప్రపంచం నుంచి ఇతరమైనా మంచిదే, కనీసం చేరుకుంటాను. నేను నీ దైవాన్ని నుంచి ఇతరం అయితే మంచిదే, ఎప్పటికప్పుడు చేరుతాను అని. కానీ అట్లాంటివి ఏం కనపడట్లేదు, అవకాశాలు ఏం కనపడలేదు. కానీ వీటన్నిటికీ కూడా అసలైన మోసం ఎక్కడ జరుగుతుంది అంటే భ్రాంతి. నా నుంచి నేను దూరమై చాలా కాంతిది, నక్షత్ర దూరంలో ఉన్నాం, కాంతి దూరంలో. నా నుంచి నేను దూరం అవటం అనే ప్రక్రియ, ఒక అనుభూతి అనే కోరిక, ఆ అనుభూతి అనే కోరిక మళ్ళీ జ్ఞాపకం అనే ఆలోచనలో ఇవన్నీ ఒకటే. చూడాలి మనం, ఎవరికి వాళ్ళు నిగ్గదీసి అడుగు సిగ్గులేని సమాజాన్ని ఏమి మనం ప్రశ్నించక్కర్లా, విమర్శించక్కర్లా, దైవాన్ని దూషించక్కర్లా. ఆయన ఉన్నాడు, అసలు లేడని కొందరు, ఉన్నాడని కొందరు. నువ్వు ఉన్నాడనే, నువ్వు లేడనే. ఉన్నాడనుకుంటే నువ్వు తిట్టలేవు, లేడన్నాక తిట్టాల్సిన అవసరమే లేదు. ఇంకా అవన్నీ అనవసరం, అవి సెకండరీ. అసలు నీ నుంచి నువ్వు ఎందుకు దూరం అయ్యావు? నీకు రెండెందుకు వచ్చినాయో తెలుసా? ఇందాక నేను చెప్పిన ప్రాసెస్లో ఎరుక ఆలోచన ఎప్పుడైందో, ఆలోచన వచ్చాక ఏమైంది? చిత్రం ఏంటంటే ఆలోచన వచ్చాక ఈ రెండు వచ్చినాయి. అది కోరిక అంటే. కోరిక అంటే అర్థం ఏంటంటే ఈ రెంటిని పట్టుకొని వేళ్లాడటం వల్ల ఆలోచన ఇవి సృష్టించిందన్న విషయం మనకు తెలియట్లేదు. ఈ రెంటికి ఉనికి ఆలోచనే రవి గారు. మీరు ఏదో పుస్తకం చదవడం, మీ దేహం లేదు, మళ్ళీ ఆలోచన వస్తే దేహం, మళ్ళీ ఆలోచన వస్తే ఎరుకగా ఉండొద్దా, ధ్యానం చేయొద్దా అంటున్నారు. ఆలోచన అంటే ఆలోచన మీద ఆధారపడదాన్ని ఎరుక నీ దేహం. చూడండి ఒకసారి, నీ దేహం ఆలంబన చేసుకునేం ఆలోచించట్ల. అందుకని ఇందాక చెప్పే దేహం ఆలోచన దేహం కాదని అంటేగానే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆలోచన అనే ఒక్క విషయంలో. కాబట్టి మనసన్నా, కృష్ణమూర్తి గారు చెప్పేది, మనసన్నా, కాలమన్నా, ఆలోచన అన్నా, ఇంకా మీరు ఏ పేరు పెట్టినప్పటికీ కూడా ఆలోచన అనే ఒక ప్రక్రియలో దాగుందో లేదో చూడాలి. ఆలోచన ఎలా చూడాలి? అందుకనే నేనేమంటున్నా అంటే హూ యామ్ ఐ కంటే కూడా హౌ ఐ యామ్. నేను ఎలా అయ్యాను అంటే ఏంటో తెలుసా అండి? ఆలోచనే. కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ముందుకు వెళ్తాం. కాబట్టి రాజకీయ నాయకుడికి మరి ఇక్కడ మనకేమైంది? ఒక్కొక్క చోట ఒక అనుభూతి. నాకు సంఘంలో చాలా గౌరవం,
ఆ గౌరవాన్ని నేను దాచుకున్నా హృదయంలో. నేనేం చేస్తున్నా, ఇక దేన్ని చూసినా నేను ఆ గౌరవంతో చూస్తున్నా. అప్పుడు ద్వేషం వస్తుంది, అక్కడ అసహనం వస్తుంది, అక్కడ చికాకు వస్తుంది, కోపం ఎన్నో వస్తాయి. మీరు ఏ మౌలిక లక్షణం బయటది ఏది హృదయంలో పెట్టుకొని దాంతో నడవాలంటే, మీకు అర్థమైందా రవి గారు? కళ్ళజోడు పెట్టుకొని నిద్రపోలేం గా రవి గారు, తెలియద్దా సత్యం? కళ్ళజోడు పెట్టుకొని నిద్రపోతామా? పో. ఎందుకంటే అడ్డు అవుతుంది, అడ్డు పడుకోలేరు, ఇటు పడుకోలేరు కదా. అంటే ఇక్కడ కూడా ఇప్పుడు మీకు గౌరవం ఎక్కడొచ్చింది? బయట వచ్చింది, సమాజంలో వచ్చింది. దాని నుంచి మీకు అనుభవం, అది ఒక అనుభవం, దాని నుంచి ఒక అనుభూతి బాగుంది, మీ మనసుకు చాలా హాయిగా ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? మీకు నచ్చింది ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు దాచుకున్నట్టుగానే కింద జేబు, పై జేబు, ఇప్పుడు అన్ని చాలా జేబులు పెడుతున్నారు ప్యాంట్లకి, చొక్కాలకి. ఏ జేబు ఉపయోగపడదు, అసలు ఉపయోగమే లేదు. ప్యాంటు ఉపయోగం ఉంది కానీ ఆ జేబుకి ఒక పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడు అన్ని జేబుల వల్ల పెద్ద సరే కానివ్వండి. కాబట్టి ఇప్పుడు నేను బయట దొరికింది నాకు గౌరవం, బయట నాకు దాన్ని నేను ఆ అనుభూతిని పెట్టుకున్నా. ఇప్పుడు పెట్టుకొని ఏం చేస్తా? ఆ అనుభూతిని పెట్టుకొని నా మనసు అనుభూతిని ఆసరా చేసుకొని కళ్ళజోడులాగా నిద్రపోయే ముందు కళ్ళజోడు దాకా. మీకు అర్థమవుతుంది? నిద్రపోయే ముందు కళ్ళజోడు పెట్టుకున్నట్టుగా ఏ అనుభూతి మీరు ఈ లోకంలోది పెట్టుకున్నా, ఆ అనుభూతి పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ లోకంలో నడిచినప్పుడు ఏమవుతుందంటే అది పెద్ద సంఘర్షణకి, మిగిలిన వికారాలకి, అరిషద్వర్గాలకి కారణమవుతుంది. ఇది గుర్తుపట్టాలి. అవునో కాదో చూడండి. మీకు గుర్తు వస్తే, అదే మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళకపోయినప్పుడు ఇవి పెట్టుకొని పోం చాలా వరకు. మన సొంత నా అనుకున్న దగ్గరికి ఏమో అట్లా పోం, నా అనుకున్న వాళ్ళ దగ్గరికి ఇవి అనుభూతులు పెట్టుకొని పోం. అప్పుడు మనకి ప్లెజెంట్గా ఉంటుంది. అనుభూతికి పెట్టుకొని ఎక్కడికి పోయినా కూడా అన్ప్లెజెంట్గానే ఉంటుంది. అట్లానే నా పిల్లల దగ్గరికి ఏదో ఆశించిపోయినప్పుడు కూడా ఆ ప్లెజెంట్గా ఉండదు. ఏ కోరికలు పెట్టుకొని పోయినా ప్లెజెంట్గా ఉండదు. అసలు ఏం పెట్టకపోయినా పిల్లలు సంతోషంగా ఉంటుంది. మనకి ప్రేమగా ఉన్న చోట నేను ఎక్స్పెక్టేషన్ లేను. ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదు రవి గారు, నీవు బయట పొందిన దాన్ని ఆసరా చేసుకొని జీవించడం. ఎందుకు అదే ఆసరా అవ్వాలి? ఆసరా పథకాలు అవ్వకూడదు కదా. పథకం ఎప్పటికైనా స్వీయం కాదు కదా రవి గారు, పథకాలు ఇతరమే కదా. పదాలు, పథకాలు, పదములు ఇవన్నీ కూడా అట్లాంటివి. అందుకని ఈయన ఏం చేశారు? ఇప్పుడు రాజకీయ నాయకుడుగా ఆయనకి ఏం కావాలి? వెళ్ళిన ఒక దగ్గర తెలుసుకుందామని వెళ్ళారు. కానీ ఇప్పుడు ఆయనకు అడ్డుగా ఏముంది? ఆయన అహమే అడ్డుగా. అహం అంటే ఏంటో తెలుసా రవి గారు? అహంకారం అంటే ఏది కాదు, మీరు బయట పొందిన దాన్ని మీ హృదయంలోంచి దాన్ని ఆసరా చేసుకొని దాన్ని కలుపుకొని కదిలే మనసు అహంకారం అంటే. అది మీ డబ్బు కావచ్చు, మీ అందం కావచ్చు, మీ పాండిత్యం కావచ్చు, మీ కీర్తి కావచ్చు, మీ కులం కావచ్చు, మరి ఏదన్నా కావచ్చు. మీకు అర్థమవుతుందా? మనసు దేన్ని, అది ఎట్లాంటిది అంటే దేంతో కలిస్తే అదిగా ఉంది. దేంతో కలిసి అదిగా ఉన్నప్పుడు అంతతో ఊరుకోదు, అది మల్టిప్లై అవుతుంది. దాని లక్షణాలు ద్విగుణీకృతం అవుతాయి, మరింత అవుతాయి. అది కూడా చూడాలి మనం. అది కాబట్టి ఫస్ట్ లోపం ఎక్కడంటే దానికి ఏ రంగు పూయకుండా, మనసుని ఏ ఆచ్ఛాదన లేకుండా దాన్ని దిగంబరంగా ఉంచాలి. మనసుని దిగంబరంగా. అందుకని దిగంబరుడు అని అవధూతని వాడేది మన సనాతన సాంప్రదాయంలో. అది దిగంబరుడు అంటే అర్థం ఏంటంటే ఆ మనసులో ఇంకా ఏ ఆచ్ఛాదన లేని మనసు, ఏ ఆచ్ఛాదన లేని మనసే అవధూత. దానికి అవధులు లేవు ఆ తత్వానికి. అట్లానే దిగంబరత్వం అంటే కూడా అదే. ఇంకా ఏది మీరు ఆచ్ఛాదన పెట్టినా, మీరు దానికి ఎంత గొప్ప పేరు పెట్టినా, ఎంత గొప్ప అనుభూతి అయినా, అనుభూతే పవిత్రత నుంచి దూరం చేస్తుంటే ఎంత గొప్ప అనుభవం అయితే మాత్రం అనుభూతి అయితే, మీరు లోపల ఆత్మానుభవమా, లే ఆత్మానుభూత, దైవానుభూత, దివ్యానుభూత, మరే అనుభూతి అని కదా. అనుభూతే దాని నుంచి అనుభూతి నుంచి దూరం చేస్తున్న అనుభూతి. మరి ఎందుకు అనుభూతి మనకి? అనుభూతి అవసరమేమి? ఇది చూడాలి. అసలు వైరుధ్యం ఎందుకుంది మీరు చెప్పండి. ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పా కదా, మీకేమర్థం ఏం చెప్పండి? నేను ఒక అనుభూతిని పట్టుకుని ఏలాడటం వల్ల అది దేనిలో పట్టుకుంటున్నా? ఇక్కడ నేను సంపాదించిన దాన్ని ఎట్లా అంటే పిల్లవాడు స్కూల్కి వెళ్ళి నేర్చుకొచ్చినవి తప్పు అంటాడు. అది సినిమా కూడా వచ్చింది అయితే ఈ మధ్య, నేను చూడలేదు, ఎవరో చెప్పారు. ఏదో సుందరం మాస్టర్ అనేది ఓ సినిమా.
వాళ్ళ టీచరు అయ్యేవాట చెప్పారు, అట్లా చెప్పాలి, ఇతను మార్చడానికి తర్వాత మోసం చేస్తున్నాడంట. వాళ్ళు ఏమన్నారో అదే. మన అనుభూతి మన ఏం చేస్తుందో తెలుసా రవి గారు? ఈ బయట ప్రపంచాన్ని మన అనుభవం ఎక్కడి నుంచి అయితే పొందుతున్నామో అది నిజము అని చూపెడుతుంది, ఇది సత్యము అని అనిపిస్తుంది. అక్కడ దాని లోపల అంత మాయ ఉంది, ఇది చూడాలి మనం. ఇప్పుడు మనం ఈ అనుభూతిని పెట్టుకొని ఇప్పుడు ఈయన వైరుధ్యానికి కారణం ఏంటి? నేను దాచుకున్నది, ఇక్కడ సంపాదించుకున్నది నేను అసలు నీ మనసు నువ్వు ఇంత వాడవటానికి ఆసరాతో వచ్చిందండి. ఒక ఫ్రెష్గా వికసించిన పువ్వులాగా ఉన్న మనసు రంగులద్ది ప్లాస్టిక్ పువ్వులాగా అదే పువ్వుకి అనేక రంగులు అద్దినట్టుగా చివరికి నిర్జీవం చేసి దాన్ని సహజత్వాన్ని అసహజత్వంగా మార్చింది. నువ్వు ఆలంబనగా చేసుకున్న నీ అనుభూతి కదా, నువ్వు ఆరాధిస్తున్న నీ అనుభూతులు కాదా, అది కదా అహంకారంగా. అహంకారం అంటే ఏం లేదు, అహంకారం అంటే తను వేరుగా చూపెట్టడం, తన సహజత్వాన్ని మరోగా చూపెట్టడమే అహంకారం అంటే. అదేం చెడ్డ పదమేం కాదు. మీరు చూడండి రవి గారు, మీరు రోజు ఒకసారి లేచి పొద్దున్నే నేను ఏదన్నా ఒక మనసులో పెట్టుకొని పోతే ఎలా ఉంటుంది? ఇదే నన్ను నేను చూసుకోవటం అంటే. నన్ను నేను చూసుకోవటం అంటే ఎరుకుని చూడాలని ఉంది అంటే ఎరుకుని ఏం చూడక్కర్లేదు, ఎరుకుతో దీన్ని చూడటమే. ఎట్లా నేను పోతున్నాను ఎక్స్పెక్టేషన్ ఉందా? ఉన్నప్పుడు ఎట్లా ఉంది. మళ్ళీ నువ్వు పేరు పెట్టద్దు, ఇది నాకు, ఇది నాది, నేను చెడ్డవాడిని, నేను ఇవన్నీ కాదు. ఎక్స్పెక్టేషన్తో పోతే మనసు ఎలా ఉంటుంది చూడండి. జస్ట్ వాచ్ చేయి, వాచ్ ఇట్. అది వాచ్ ఇట్ ఫర్ నథింగ్, వాచ్ ఇట్ ఫర్ నథింగ్. అది చాయిస్లెస్ అవేర్నెస్. అది అంటే దాని అర్థం ఏమిటి అంటే శాంతి అహింస అని మాట్లాడతాం, యుద్ధానికి పునాదులు వేస్తాం. ఇది వీరు చెప్పేది బయటది కూడా ఉంది, అంతరంగా కూడా ఉంది. నాకు కావాల్సింది ఏమిటి? శాంతి. ఇప్పుడు చూడండి, నువ్వు కోపం ఎందుకు నా మీద పెట్టుకున్నావు అని అంటాను నేను, కానీ అదే పనిలో నేను ఉన్నాను అనుకోండి, ఇద్దరం అదే ఉన్నాం. అంటే ఇక్కడ లోపల ఈ యుద్ధంలో ఇదే మనం భగవద్గీతలో చెప్పుకున్నాం, యుద్ధం లోపల వైరుధ్యం గురించి ఆయన అడుగుతున్నారు, అసలు వైరుధ్యం ఎందుకు వచ్చింది అని. ఇక్కడ చూడండి, శాంతి కోరుతున్నాం, యుద్ధాన్ని సృష్టిస్తున్నాం. అంటే ఈ యుద్ధంతో ఇది వస్తుంది అది వస్తుంది ఏవో ఆలోచనలు ఏవో ఉన్నాయనుకోండి, ఉండనివ్వండి, కానీ యుద్ధాన్ని సృష్టిస్తున్నాము అంటే అర్థం ఏంటి? నా మనసు దేని కోరుతుందని ఒక మాట ఫ్రాంక్గా చెప్పండి. ఇప్పుడు మీరు యుద్ధాన్నే కోరుతున్నాం. ఇప్పుడు వైరుధ్యం ఎందుకు అయిందో తెలుసా రవి గారు? శాంతిని ఆదర్శం పెట్టుకున్నాను. శాంతిని కోరుతున్నానా, యుద్ధాన్ని కోరుతున్నానా? యుద్ధాన్నే కోరుతున్నా. మీరు వైరుధ్యం ఎందుకు వచ్చింది? శాంతిని అనుకుంటున్నాను, శాంతి అని ఒక ఆదర్శం పెట్టుకున్నాను, ఆదర్శాన్ని పెట్టుకుంటున్నా కాబట్టి నాకు అది వైరుధ్యంగా కనపడుతుంది. వైరుధ్యంగా కనపడుతుంది అంటే ఇక్కడ వైరుధ్యము అనే మాట పరస్పర విరుద్ధము కష్టమైందని కాదు. ఇక్కడ చాలా లోతైన అద్భుతమైన విషయాన్ని శ్రీ కృష్ణమూర్తి గారు ఇక్కడ ప్రతిపాదించారు. నాకు శాంతి కావాలి కదా, నేను యుద్ధాన్ని చేస్తున్నా, నేను మీతో మీరు నా వాళ్ళని చేసుకోవాలి, కానీ మీతో నేను పగతో ద్వేషంతో ఉంటున్నా. ఇప్పుడు నాకు అది వైరుధ్యం అయింది, గొడవ అయిపోయింది, శాంతి లేదు, అయిందా? ఇక్కడ వైరుధ్యము అనేది ఏంటి? అతని మనసులో ఒక ఆందోళన, ఒక బాధను తెలియజేస్తుంది కదండి. వైరుధ్యము అంటే శాంతికి యుద్ధానికి వైరుధ్యమా? లోపల నేను కోరుకున్న ప్రశాంతతకి నేను సృష్టిస్తున్న యుద్ధానికి మధ్య వైరుధ్యమా? శాంతికి యుద్ధానికి మధ్య వైరుధ్యం కాదు. నీలో అప్పటికే ఉన్న ఏ శాంతి అయితే ఉందో దాన్ని తెలుసుకోవడానికి అడ్డుగా ఉంది ఆ కదలిక, దాని పేరు వైరుధ్యం. వైరుధ్యం అంటే అర్థం ఏంటంటే రెండు లక్షణాలు నీకు చూపెడుతుంది. ఇగో ఇది ప్రశాంతత, ఇది శాంతి, ఇంకో ఇది ప్రేమ, ఇది ద్వేషము, అంటే రెండుగా మీకు చూపెట్టం కదా వైరుధ్యం అంటే. వైరుధ్యం అంటే అది కాదు, అప్పటికే నీ దగ్గర అదిగా ఉన్నదాన్ని నీకు లేదు అని చూపెట్టేట్టుగా, అది అసలు వైరుధ్యం. అది ఈ వైరుధ్యం కాదు, రెంటి మధ్య వైరుధ్యం కాదు, అది కాదు రవి గారు. ఆలోచనల మధ్య వైరుధ్యమా, ఆలోచన వైరుధ్యమా? అది ఆలోచనల మధ్య వైరుధ్యమా, రెండు ఆలోచనలు మధ్య వైరుధ్యమా? రెండు ఆలోచనల వైరుధ్యం అయితే అక్కడే యుద్ధం జరుగుతుంది కదా.
బయట యుద్ధం వదిలిపెట్టండి, లోపల యుద్ధం ఇప్పుడు ఆలోచనే యుద్ధమా అంటే నేనేమంటా, మీకు అర్థమైందో అర్థం కాదు. ఆలోచనే వైరుధ్యంగా ఉంది. ఆలోచనే వైరుధ్యము అంటే ఇప్పుడు మీకు శాంతి కావాలి కదా, ఇది మీకు కావాలి. ఇక్కడ యుద్ధాన్ని సృష్టిస్తున్నారు కదా, మీకు కావాల్సిన శాంతి, మీరు సృష్టించేది యుద్ధాన్ని. ఇప్పుడు ఏమైంది అతను, అది వైరుధ్యం కాదా? నేను కోరుకుంటున్నది ఒకటి, సరే శాంతిని కోరుకుంటున్నా రవి గారు, నేను శాంతిని కోరుకుంటున్నా, వేరేది. యుద్ధాన్ని కోరుకుంటున్నా, అది వేరేది. ఈ రెండు వేరే అయిపోయినాయి. శాంతి ఇవాళ జ్ఞానం కూడా వైరుధ్యం కాదా? అట్లా వేరైందా? అసలు వైరుధ్యం అంటే ఇప్పుడు రెండు కదా, రెండు వేరైనవి, రెండు బయట వేయినప్పుడు వైరుధ్యంగా కనపడదు. ఇట్లా రెండు వేరైనట్టుగా కనపడి బయటిగా కనిపించటం పేరే అసలైన వైరుధ్యము. మీరు అనుకున్న శాంతి ఆలోచనలో భాగం కాదు, అది మీ స్వరూపంలో భాగం, అది వైరుధ్యం కాదు. మీకు అర్థం, నేను ఎంతవరకు మీకు చేరుకో అక్కడ ఉన్న అసలు దాన్ని మిస్ అవ్వడానికి ఇప్పుడు ఈ రెండు నాకు విడిగా కనబడుతున్నాయి. రెండు విడిగానే ఉన్నాయి, రెండు విడిగేటప్పటికీ రెండు వైరుధ్యంగానే ఉన్నాయి, ఒకదానికి సరిపడట్లా. కానీ అసలు ఏదైతే శాంతి అంటున్నారో అది మీ స్వరూపం, అది ఆలోచనకు సంబంధించింది కాదు అది. కానీ ఇప్పుడు శాంతి ఆలోచనలో భాగమే, దైవము ఆలోచనలో భాగం, ధ్యానము ఆలోచనలో భాగమే, సర్వము మీరు ఆలోచనలో భాగం చేసి అప్పుడు అది వైరుధ్యం కాదు. అందుకని స్వీయాన్ని చూడాలి. ఇప్పుడు యథార్థవాదులుగా ఉండాలి. ఇదంతా స్వప్నం. నీకు పరాయిదాన్ని చేసి దాని నుంచి ఏదో పొందాలని నువ్వు అనుకున్నది అంటే యుద్ధం పోతే అన్నా శాంతి రావాలి, యుద్ధం మీద ఆలోచన పోతే అన్నా శాంతి రావాలి. అంటే నీ శాంతి ఒకానొక మనసు మీద విషయాల మీద ఆధారపడింది అని నువ్వు అనుకున్నంతకాలం అది యథార్థవాదం కాదు. యథార్థవాదం అంటే నీ స్వరూపమే. నో యువర్ సెల్ఫ్. అది ఇందాక నేను చెప్పాను, హౌ యామ్ ఐ, ఇదంతా నేనే. చూసారా, చివరికి నేను పేర్లను పట్టుకొని బయట అనుకొని బయట వెతుకుతూ దాని మధ్య పొట్లాట పెట్టి ఇది శాంతి, ఇది మంచి, ఇది చెడు. ఏం రవి గారు, ఇప్పుడు మీరు తీసుకోండి, నేను ఒక జింక ఉదాహరణ చెప్పాను. ఏదో మొసలు వచ్చి పట్టుకుంది, చక్కగా దాని కదలికలు, ఆ ప్రసవ వేదన చూసి అలా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఒక ఉత్తమమైన గుణం అది. అక్కడ నీళ్ళు లేదు. ఇక్కడ వైరుధ్యం కానీ సంఘర్షణ కానీ ఏమన్నా దానిలో ఉన్నాయా? యథార్థవాదం అంటే అది ఉన్నది ఉన్నట్టుగా చక్కగా ఏది నువ్వు అడుగుతున్నావు అది అక్కడికే ఉందా, అసలు ఉందా లేదా దాన్ని చూడు. నువ్వేం చేస్తున్నావు, నీ శాంతిని యుద్ధాన్ని పోల్చి చూసుకొని మళ్ళీ శాంతి ఒక ఆలోచన అయింది, యుద్ధం ఒక ఆలోచన అయింది, మళ్ళీ ఈ రెంటిని పోల్చడం మరొక ఆలోచన అయింది, ఈ పోలికలో ఒక సంఘర్షణ మరో ఆలోచన. అంటే ఆలోచన తెంపరా, పరంపర, పర పరమేదిరా శివ ఓ పర ఈశ్వర అనే పాట ఒకటి ఉంది, సిరివెన్నెల వారి పాట. మీకు అర్థమైందని చెప్పేది. మీరు అడుగుతున్నది ఆలోచనలోనా విషయంలోనా ఉన్నదా? నాకు సంతోషం ఎట్లొస్తుందని ఎవరన్నా ఇప్పుడు అడిగారా? వాడు అడిగాడు అంటే భౌతికమై ఉంది, కానీ అనుభవించిన సంతోషాన్ని వాడు ఇప్పుడు చూడట్లే. సంతోషం ఎక్కడిదే అన్న విషయం ఇప్పుడు ఆ చూడకపోవటం పేరే పెద్ద వైరుధ్యం, అది పెద్ద సంఘర్షణకు కారణం. అది చూడకపోవటమే, నువ్వు చూసుకోకపోవటమే. అందుకని దీనికి నేను చెబుతున్నా రవి గారు, ఇవన్నీ కూడా ఒక్కసారి పుట్టి ఒక్కసారి పోతున్నాయి. చూడాలి రవి గారు, క్షణమే మొత్తం. ఈ సమస్యలకి క్షణమే చాలు, సమస్యలకి. శాంతి కావాలి. శాంతి ఎట్లా? మళ్ళీ విషయాల్లోనే. దైనందిక కార్యక్రమాలు ఎట్టున్నాయి? నాకు ధ్యానం కావాలి, మనసు పవిత్రంగా మనసు పవిత్రతని కాపాడే ప్రయత్నం చెయ్యం. ఏంటి రవి గారు? కానీ మన ఆలోచన ఎట్లా ఉంది? అందుకనే ఒక మాటలో కృష్ణమూర్తి గారు చెప్పాలంటే మనసా వాచ కర్మణ, ఈ మూడు యథార్థంగా ఉండాలి. మనసు, వాచ, కర్మ. అంతే తప్పితే మనసుకు ఒకటి, కర్మకు ఒకటి, వాచకు ఒకటి అయిపోయినప్పుడు అంతే, వాచ్మెన్లో తయారవ్వాల్సిందే. చూసేసారు, లోపల చూడం, బయట వెతుకుతాం. కిటికీలు మూసారు, మొత్తం చీకటి చేసుకున్నారు. బహుశా బయట కూడా
చీకటి పడిందేమో అనుకోవటం లాంటిది అది. ఒక్కసారి కిటికీ తెరిచి చూస్తే నీ లోపల బయట అనంతమైన కాంతిని దర్శించగలుగుతుంది మనసు. ఇక్కడ ఇక్కడ ఎంత అద్భుతమైన లోపలికి తీసుకెళ్తున్నారు శ్రీ కృష్ణమూర్తి గారంటే, ఒకసారి నువ్వు అడుగుతున్నది నీకు యుద్ధంలో శాంతి వస్తుంది అనుకుంటున్నావు, మళ్ళీ అదొకటి ఉంది. తర్వాత యుద్ధం వద్దు శాంతి కావాలనుకుంటున్నావు, మళ్ళీ అది ఎక్కడి నుంచి, అది బయట నుంచో దేని నుంచో. ఒక్కసారిలో కిటికీ తెరిచి చూడు, మీకు అర్థమవుతుంది. దీన్ని ఏమన్నారు, ఎట్లా ఇరికిచ్చారంటే శ్రీ కృష్ణమూర్తి గారు దీన్ని, ఇదంతా ఆలోచనలో భాగమే అయిపోయింది. నువ్వు కోరుకుంటున్నది, నువ్వు కావాలనుకుంటున్నది, నువ్వు చూద్దామనుకుంటున్నది, నువ్వు చూస్తున్నది, నువ్వు చూడాలనుకుంటున్నది సమస్తాన్ని కూడా ఇందాక నేను ఆరంభంలో మొదలుపెట్టేది ఆలోచనలోనే భాగమైంది. ఆలోచనకు అతీతమైన దాన్ని ఒకసారి చూడు. ఆలోచనకు అతీతమైన దాన్ని ఎలా చూడాలి అంటే ఏమీ లేదు, ఒక అనుభూతి, ఒక కోరికని పక్కన పెట్టి చూడు, నీకే అర్థమైంది. ఇక్కడ కోరిక లేదు, నాకు శాంతికి బయట యుద్ధానికి మధ్య నాకు వైరుధ్యం ఎందుకు వచ్చింది, అసలు వైరుధ్యంగా నాకు ఎందుకు కనపడుతుంది అన్నది, నాకేంటింత వైరుధ్యంగా కనపడుతుంది మీరు చెప్పారు, మీది నాకేమవుతుంది, నాకు వైరుధ్యం కాదు, మీది ఆలోచన అవుతుంది నాకు. ఒకవేళ నేను చెప్పింది నచ్చకపోతే మీ ఆలోచన నాకు నచ్చలేదు, అది నాకు వైరుధ్యం. ప్రతిదీ ఆలోచనలోనే విడిపోతున్నాయి. ఒక బుడగ నీటిలో పుట్టి నీటిలో అయినట్టుగా మీ సమస్త జ్ఞాన ప్రపంచం అంతా మీ ఆలోచనలో అనే బుడగలో పుట్టి బుడగలో నశిస్తుంది. ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది అన్నది దాని ఉనికి, దాని ఆయుర్దాయము, దానికి చిరంజీవిత్వం లేదు రవి గారు కదిలిపోయే కాలంలో. కానీ చూడాలి, తప్పనిసరిగా అనుభూతి మీద డేగ కన్ను వేసి చూడాలి, చాలా నిశితంగా చూడాలి. లవలేశం కూడా కోరిక లేనప్పుడు ఏముందంటుంది, అప్పుడు దేని చూస్తారు మీరు? కోరిక లేకపోతే. మీరు కోరిక లేనిదే నిన్న చూసారేమో నాకు చెప్పండి బాహ్యంగా, లేదా మీ కోరిక లేనిది మీ మనసులో అయినా ఎప్పుడన్నా ఆలోచనగా చూసారా? మరి ధ్యానం అన్ని కోరిక చేస్తే మీకు ఎప్పటికీ ధ్యానం కోరిక కిందనే కనపడుతుంది, ఎప్పటికీ సమాధానం కింద కనపడదు, అది అనుభవంగా మారదు. అది కేవలం ఒక స్వాప్నిక ప్రపంచం అవుతుంది. శ్రీ కృష్ణమూర్తి గారు వాడారు. ఇప్పుడు ఏమైందంటే మీరు కోరుకునే శాంతి, మీరు చేస్తున్న యుద్ధం అంతా ఆలోచనలోది కాదా చూడండి అంటున్నారు ఆయన. ఇప్పుడే మనసు అంటే కావాలంటుందో వద్దంట. ఇప్పుడు ఎంత బాగా చెబుతున్నా, ఆలోచన లక్షణం ఏంటి? కావాలంటే వద్దు. ఆలోచన ఏం చేస్తుందంటే శాంతి కావాలంటుంది, యుద్ధం వద్దంటుంది, లేదా యుద్ధం చేయాలి, రెండు ఉంటాయి. ఎప్పుడు రెండు కలిగి ఉంటుంది ఆలోచనలో, అనుకూలత ప్రతికూలత, కావాలంటే ఉందా, ఇది ఆలోచన యొక్క లక్షణం. ఇది అర్థమైందా? ఇది వైరుధ్యం. ఇక్కడ ఎంత బాగా చెబుతున్నారంటే బాహ్య ప్రకృతిలో, బాహ్య జీవనంలో ఈ వైరుధ్యం సహజమే, అక్కడ వరకు సహజమే, ఇక్కడ సహజమే. అన్ని తీసుకోగా రవి గారు, కాలుతుందని మంటలు దూకుతామా? అందుకని ఎప్పుడు ఒక జ్ఞాని, ఒక బ్రహ్మజ్ఞాని మన తప్పుగా తీసుకెళ్ళరు. ఇక్కడ కావాలి వద్దంటంలో కూడా జీవనానికి ఒక భద్రత ఉంది. చివరికి నువ్వు అనే పెద్ద పెద్ద మాటలు, శాంతి, దైవము, ధ్యానము, జ్ఞానము, ఇట్లాంటి మాటల్లో కూడా నీ అంతరానికి సంబంధించినవి కూడా ఆలోచనలో భాగమే చేస్తున్నావా అంటే, చివరికి నువ్వు అనుకునే శాంతి, నీదైన శాంతిని కూడా కోరికలో భాగంగా ఆలోచనలో భాగం చేసావా? ఆలోచనలో భాగం అయిందా కావాలంటుంది, ఆలోచనలో భాగం కావాలేకపోతే ఉన్నదే ఉంటుంది. ఆలోచన ఏం చేస్తుంది? కావాలి అంటుంది, వద్దు అంటుంది, రెండు ఒక్కసారి ఉంటాయి, ఒక్కసారి. కానీ ఆలోచన కావాలని అంటుంది అంటే వేరేనే కదా. సరే, ఆలోచన ఆగితేనేమో ఉన్నది అనుభవంలోకి వస్తుంది, ఆలోచన కొనసాగితే కావాలంటూనే ఉంటుంది. ఇది సహజ సిద్ధమే. ఈ వైరుధ్యం ఇక్కడ బాహ్య జీవనంలో వైవిధ్యము అన్నాం, వైరుధ్యం కాదు, వైవిధ్యము. మనసుకు రెండు ఉన్నాయి, కావాలంటాం వద్దంటాం. వైరుధ్యం నిజంగా దాంట్లో లేదు. వైవిధ్యం ఉంది కానీ మనసులో నాకు శాంతి కావాలి, యుద్ధం వద్దు, లేదా యుద్ధం జరగాలి అయినా నాకు శాంతి కావాలి. ఇప్పుడు వైవిధ్యం లేదు, ఒక మనసులో, ఒకే మనసులో రెండుగా కనపడుతున్నాయి, వైవిధ్యమే. దానికి ఏం వైరుధ్యం లేదు. మరి వైరుధ్యం ఎందుకు వచ్చింది? వైరుధ్యంలో ఎందుకు కనపడింది? వైరుధ్యంలో కనపడింది అంటే ఆలోచనలో భాగం చేసినప్పుడు శాంతికి ఒక ప్రవచనం ఉంది, కౌర్యానికి ఒక ప్రవచనం ఉంది. ఈ ప్రవచనాలు నీకు మళ్ళీ ఆలోచనలో వైరుధ్యాన్ని తీసుకొస్తాయి. వైరుధ్యానికి ఆలోచనలో ఉన్నంతసేపు అది వైరుధ్యంగా కనపడుతుంది. ఆలోచనకు అవతలకి తీసుకెళ్తే అది వైవిధ్యంలో కాకుండా
అద్భుతమైన ఏకత కనపడుతుంది. అది వారు చెప్పేది కృష్ణమూర్తి గారు. ఇది ఉంది, ఇది ఈ ప్రకృతిలో ఉంది, సహజమే కావచ్చు కాక అని అక్కడే చూస్తావు ఆలోచనలోనే గవతలకు వెళ్ళమని చెబుతున్నారు. అంటే ఇక్కడ ఈ ఈ ప్రకృతిలోనే వైవిధ్యం ఉంది. వైవిధ్యంలో మన ఆలోచనలు ఇష్టాలు వైరుధ్యాన్ని కలిగించినాయి. ఆ వైరుధ్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక ఏకత తీసుకొచ్చి వైవిధ్యంలోనే కూడా లేకుండా చేసి ఒక ఏకతను తీసుకొద్దాం, ఒక సమానత్వాన్ని తీసుకొద్దాం అని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది వృధానే, అది అంతే. మీరు ఎప్పటికీ తీసుకురాలేరు. ఎందుకు? మీకు పరిష్కారం ఎతికారు, పరిష్కారం వచ్చింది అనుకునే లోపే అది కదిలి వెళ్ళిపోయింది. అది పరిష్కారం కనపడట్లే మీకు. ఏవి ఎట్లా ఉందిగా ఈ జీవితం అంటామే. అద్భుతమైన బోధరవి గారు. ఈ ఒక్కటి నిసర్గదత్త మహారాజు మన ధ్యానాల్లో పుస్తకంలో ఆ 112వ చాప్టరు, 112గా అద్భుతమైంది. ప్లస్ ఏ ఒక్కటి చాలండి కృష్ణమూర్తి గారిది. అన్ని 100 1000 వినక్కర్లు. నేను ఎక్కువ చదవలే కృష్ణమూర్తి గారు. ఏ ఒక్కటి చాలు, ఒక్క పేర చాలు, ఒక్క లైను చక్కగా అర్థం చేసుకుని ఇక్కడ ఎంత బాగా చెబుతున్నారు చూడండి. ప్రేమాద్వేషం ఒక చోటే ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటే సత్యం కాదు. చూడు ఉన్నయేమో అనిపించడానికి కారణం ఏమిటంటే నేను ఇందాక చెప్పిన మొట్టమొదటి సూత్రం, ఎరుక, ఆలోచన, ఈ దేహము 3 కలిపి ఒక్కసారి దృశ్యమానం అవుతున్నాయి. ఒకసారి దాన్ని నిశ్చితంగా చూస్తే సమస్త వైరుధ్యాలు పోతాయి. అసలు వైరుధ్యం లేదు, వైవిధ్యం లేదు, ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఒక జ్ఞాని చెబుతున్నా అంటే అర్థం ఏంటి? లేదనేగా. చూడు ఆయన అంటే కృష్ణమూర్తి గారు అంటే నేను నమ్మాలా ఏంటి? చూసుకో ఒకసారి లోపల, అప్పుడు కృష్ణమూర్తి గారు అర్థమైతే. అప్పటిదాకా మనం కృష్ణమూర్తి గారిని భౌతిక ఆరాధన, అది వ్యక్తి ఆరాధన అవుతుంది. అది అవసరం లేదు వారికి. దాన్ని వారు ఎప్పుడూ కాదన్నా. అది అనివార్యమా? తప్పించుకోవడానికి వీలుందా? ఇది ఒకే చోట రెండుగా ఉన్నట్టుగా అనిపించడం అనివార్యమా? తప్పించుకోవడానికి వీలుందా? చూసుకో నువ్వే. ఎవరు చెప్పినా అర్థం కాదు. నీ లోపల నువ్వు ఎంత ప్రయాణం చేస్తే తప్పితే నీకు వచ్చే సమాధానం అని అద్భుతమైన బోధని ముగించారు. శ్రీకృష్ణమూర్తి గారికి నమస్కారం, గురుదేవుల పాదాలకి నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని వారే కదా, నా గురువే నాకు ప్రసాదం. గురువు అంటే ఏంటో గారు అసలు చూడండి, మీకే తెలుస్తుంది. గురువు అనేది కేవలం బాహ్యమైన ఒక రూపనామాలు కాదు, అది తత్వం అంటే. కాబట్టి భారత్ మాతాకు జై. ఇంత ముద్దు బిడ్డను కన్నదండి మదనపల్లిలో, ఎక్కడో ఆంధ్రదేశంలో చిత్తూరు జిల్లాలో మదనపల్లి అనే ఒక గ్రామంలో కానొక కుటుంబంలో ఒక అద్భుతమైన అవతార పురుషుడు ఆయన. అట్లాంటి బిడ్డను అందించింది ఈ భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా ఆరాధన ఆయన అనుసరిస్తున్న వాళ్ళు ఇంకా వేలల్లో ఉన్నారు. అర్థం కావాలి, వారి బోధ సరిగ్గా వెళ్ళాలి, అపార్థం చేసుకోవటం కాదు. లోపలికి చూడకుండా బయట పైపోయిన పుస్తకాన్ని అర్థం చేసుకోవటం కరెక్ట్. తమ్మినైల్ జడ్జిమెంట్ పనికి రాదు. అంతే. నమస్కారం. థ్యాంక్ యూ.